నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని జాగ్రత్తగా దాచుకొని రెట్టింపు చేసుకోవడం మరో ఎత్తు. షేర్ మార్కెట్ రిస్క్, ప్రైవేట్ చిట్టీల భయం వద్దనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఒక భరోసా. కేవలం మీ రోజువారీ ఖర్చుల నుంచి 200 ఆదా చేయగలిగితే కొన్నేళ్లలో మీ చేతికి ఏకంగా 10 లక్షలకు పైగా నగదు వచ్చే అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. నేటి కాలంలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి అనేక మార్గాలున్నప్పటికీ సామాన్యులు ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ పథకాలనే ఎక్కువగా నమ్ముతారు. దానికి కారణం ప్రభుత్వ గ్యారంటీ, పెట్టుబడికి ఉండే పూర్తి భద్రత. తాజాగా పోస్ట్ ఆఫీస్ అందిస్తోన్న రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ లక్షాధికారి కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక చిన్న పొదుపు పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతిస్తోంది. కాబట్టి మీ డబ్బుకు 100% భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మీరు డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో కేవలం 100 రూపాయలతోనే ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 6.7% వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇందులో వడ్డీని ప్రతి 3 నెలలకోసారి లెక్కిస్తారు. దీనివల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీ డిపాజిట్పై 50% వరకు తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంది. మరి 10 లక్షల నిధి ఎలా అవుతుంది అంటే, మీరు రోజుకు 200 పొదుపు చేయగలిగితే అది నెలకు 6,000 అవుతుంది. నెలకు 6,000 చొప్పున 5 ఏళ్లలో మీరు చెల్లించే మొత్తం 3,60,000. అంటే 6.7% వడ్డీతో కలిపి మీ చేతికి 4,28,197 రూపాయలు వస్తాయి. ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు అంటే మొత్తం 10 ఏళ్లు కొనసాగిస్తే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం 7,20,000 అవుతుంది. 10 ఏళ్ల తర్వాత చక్రవడ్డీతో కలిపి మీకు సుమారు 10,25,131 రూపాయలు అందుతాయి. కేవలం రోజుకు 200 పొదుపు చేయాలనే క్రమశిక్షణ ఉంటే 10 ఏళ్లలో మీ చేతిలో 10 లక్షలకు పైగా నగదుంటుంది. సాధారణంగా ఈ పథకం కాల పరిమితి 5 ఏళ్లు. అయితే మీకు అత్యవసరంగా డబ్బు కావాలి అంటే 3 ఏళ్ల తర్వాత ఖాతాను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల చదువులకైనా, పెళ్లిళ్లకైనా లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసమైనా రిస్క్ లేకుండా డబ్బు దాచుకోవాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఒక అద్భుతమైన వరం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.